విశాఖపట్నం జిల్లాలో ఇదే ఉత్తరాంధ్రలో హుదూద్ తుఫాన్ వచ్చింది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు దాదాపుగా 10 రోజుల పాటు ప్రతి ప్రాంతం నేను తిరిగా. విశాఖపట్నం నుంచి ఉత్తరాంధ్ర వరకు ప్రతి ప్రాంతం తిరిగా. ఇక్కడికి వచ్చినప్పుడు ఆ పేద ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు భయానకమైన వాతావరణం కనిపించింది. చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశారా అని చెప్పి అడిగా. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు అని అంటే, ఇలా ఒక వ్యాన్ వచ్చేది కాలనీకి. కాలనీలో దాదాపుగా 1000 మంది నివాసం ఉంటారు. 1000 మంది నివాసం ఉంటున్న కాలనీలోకి ఒక వ్యాను ఎప్పుడు వస్తుందో తెలియదు, ఒక వ్యాన్ వచ్చేది. వచ్చినప్పుడు ఆ వ్యాన్లలో పులిహోర పొట్లాలు, పాల ప్యాకెట్లు ఉండేటివి. 1000 మంది నివాసం ఉంటా ఉంటే ఆ వ్యాన్లో మాత్రం కేవలం 200-300 వందలకు మాత్రం సరిపోయే పొట్లాలు ఉంటాయి. ఆ పొట్లాలు ఇలా ఇసిరేసేవాళ్ళు, ఇలా ఇలా కుక్కలకు ఇసిరేసినట్టుగా ఇసిరేసేవాళ్ళు. చూసినప్పుడు బాధ అనిపించింది. నిజంగా నీకు మానవత్వం ఉంటే ఎందుకు ఆ ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి మేము ఈ సహాయం చేస్తున్నామని చెప్పి ఆ పాల ప్యాకెట్, ఆ పులిహోర ప్యాకెట్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇవ్వలేకపోయారని అడుగుతా ఉన్నా. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఇక్కడే ఉండి చేసిందేమిటి అనంటే సున్నా. ఇక్కడే తానున్నాడు, ఇక్కడే ఊదరగొట్టాడు హుదూద్ తుఫాన్ గురించి. ఎక్కడంటే అక్కడ మాట్లాడుతూ పోయాడు. అంత చేశాను ఇంత చేశానని చెప్పాడు. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమిటి అనంటే, హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు అంతవరకు ప్రతి నెల బియ్యం మామూలుగా కేజీ రూపాయికి కొనుక్కునే వాళ్ళం. 20 కేజీల బియ్యం 20 రూపాయలకు వచ్చేది. ఈ పెద్ద మనిషి చేసింది ఏమిటి అనంటే, ఆ హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఆ 20 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి 25 కేజీల బియ్యం మాత్రం రేషన్ ఇచ్చాడు. అంతకన్నా ఎక్కువ ఒక్క పైసా చేయలేదు. ఇది ఈ పెద్ద మనిషి చేసింది. మత్స్యకారులకైతే 50 రూపాయలు ఇచ్చాడు, మిగిలిన వాళ్ళకైతే 25 రూపాయలు ఇచ్చాడు. ఇది పెద్ద మనిషి చేసింది. హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఇల్లులు నాశనం అయిపోయాయి. ప్రతి ఇంటికి కనీసం బతకడానికి పనులు లేవు, తినడానికి తిండి లేదు. వారం రోజులు 2 వారాల పాటు ఆ ప్రజలు ఎలా బతకాలో అర్థం కాని పరిస్థితిలో బతికారు. పొలాలకు పోవాలన్నా, పనులు చేసుకోవాలన్నా కరెంటు లేదు. అటువంటి పరిస్థితిలో వాళ్ళని ఆదుకునేందుకు ప్రతి ఇంటికి 5,000 రూపాయలన్నా ఇవ్వండి అయ్యారంటే నేను ఇవ్వను పో అని చెప్పన్నాడు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు ఒక్క ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లోనే దాదాపుగా ఇళ్ల నష్టం 3 లక్షల ఇల్లులు. ఏమైనా ఇచ్చాడా అనంటే, ఇంతవరకు ఏమైనా ఇచ్చాడా అని మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను. గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఏమీ ఇవ్వలేదు. దాదాపుగా 5,94,00,000 ఎకరాలలో పంట నష్టం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి రుణాలు కట్టడి కారణంగా, ఈయన కట్టద్దంటే కట్టడి కారణంగా క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితిలో రైతులు ఉన్నారు. ఈ 5,94,00,000 ఎకరాలలో చంద్రబాబు నాయుడు గారు కనీసం రూపాయన్నా ఇచ్చాడా? 2 చేతులు పైకెత్తాలి, గట్టిగా చెప్పాలి. రూపాయి కూడా ఇవ్వలేదు. ఇదే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. హార్బర్ ప్రాంతం నాకు కూడా గుర్తుంది. అక్కడ కనపడినప్పుడు 400 బోట్లు పోయాయి, 64 బోట్లు పూర్తిగా వెళ్ళిపోయాయి. ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా బోట్లకి ఏమైనా రూపాయలు ఇచ్చాడా అడుగుతా ఉన్నాను. ఏమీ ఇవ్వలేదు. ఉత్తరాంధ్ర జిల్లాలో దాదాపుగా 3-4 వేల బోట్లు, ఫైబర్ బోట్లు పోయాయి. ఒక్కొక్క బోటు 4 లక్షలు. మోటార్ బోట్లు, సోనా బోట్లు అయితే ఒక్కొక్క బోటు 30 లక్షల రూపాయలు. ఫైబర్ బోట్లు అయితే ఒక్కొక్క బోటు 3-4 లక్షల రూపాయలు. వలలు ఒక్కొక్కటి 1,00,000 రూపాయలు. వాళ్ళ కోసం నువ్వేమైనా చేశావా అని అడిగితే, ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశావా అని అడుగుతా ఉన్నా నేను. ఒక్కటంటే ఒక్కటి చేయలేరు.